టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు నమస్కారం. నేను డాక్టర్ దేశినేని వెంకటేశ్వరరావు, సైకాలజిస్ట్. డాక్టర్ రావుస్ ఫౌండేషన్ ప్రాజెక్ట్ హ్యాపీ లెర్నింగ్లో భాగంగా టెట్ చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ వీడియో లెసన్స్ సిరీస్కు స్వాగతం. ఈ వీడియోలో డిఫెన్స్ మెకానిజమ్స్ రక్షక తంత్రాలకు సంబంధించి 2 రక్షక తంత్రాలు, రేషనలైజేషన్ హేతువాద వివరణ అని పిలుస్తాం, అదే రకంగా ప్రొజెక్షన్ ప్రక్షేపణం అని పిలుస్తాం. ఈ రెండిటిపైన టెట్లో ప్రశ్నలు ఎలా వస్తాయి అన్న దాని గురించి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను మీతో షేర్ చేస్తాను. ప్రీవియస్ వీడియోలో డిస్ప్లేస్మెంట్ రిప్రెషన్ గురించి, ఐడెంటిఫికేషన్ తాదాత్మీకరణం గురించి కొన్ని విషయాలను నేను మీతో షేర్ చేశాను. రేషనలైజేషన్ లేదా ప్రొజెక్షన్ అనేటటువంటి ఈ 2 డిఫెన్స్ మెకానిజమ్స్ రక్షక తంత్రాలు చాలా దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా రేషనలైజేషన్ గురించి అడిగినా, ప్రొజెక్షన్ గురించి అడిగినా సమాధానం రాయాలి అని చెప్పేసి అంటే ఏ రకంగా గుర్తుంచుకోవాలి రేషనలైజేషన్, ప్రొజెక్షన్ అనే డిఫెన్స్ మెకానిజమ్స్ను అన్నది మీతో నేను షేర్ చేస్తాను. ఒకసారి టెట్లో ఏమని అడిగారంటే, ఒక వ్యక్తి ఇంజనీరింగ్ పూర్తి అయిన తర్వాత బీఈడి కోర్సు చేస్తున్నాడు. బీఈడి కోర్సు చేయడానికి కారణాన్ని అడిగినప్పుడు చాలామంది ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేసిన తర్వాత కూడా ఉద్యోగాలు రావడం లేదు కాబట్టి టీచర్ ఉద్యోగం చేయాలన్న ఆలోచనతో తాను బీఈడి కోర్సును చేస్తున్నాను అని చెప్పడం జరిగింది. ఇందులో ఆ వ్యక్తి ఉపయోగిస్తున్నటువంటి రక్షక తంత్రం ఏంటి అని అడిగా. ఇక్కడ కనుక మనం గమనించి చూసినట్లయితే ఇంజనీరింగ్ పూర్తి అయినటువంటి వ్యక్తి ఉపాధి అవకాశాలు సరిగ్గా లేవు అన్న కారణాన్ని చూయిస్తూ బీఈడి డిగ్రీని చదువుతున్నారు అనేటటువంటి అంశంలో అంతర్లీనంగా మనకేం కనిపిస్తుంది అంటే, వ్యక్తి ఇంజనీరింగ్ పూర్తి అయిన తర్వాత ఇంజనీరింగ్లో సరైనటువంటి అవకాశాలు లేవు అన్న కారణాన్ని చెబుతూ తాను చదివినటువంటి చదువుతో సంబంధం లేనటువంటి ఒక కోర్సును ఎందుకు చదువుతున్నాడు అన్నదాన్ని సమర్థించుకోవడం జరుగుతుంది. ఇక్కడ అంటే రేషనలైజేషన్ లేదా హేతువాద వివరణలో ఏం జరుగుతుందంటే, వ్యక్తి తాను ఒక పని చేస్తున్నప్పుడు ఆ పని చేయడానికి అసలు కారణం కాకుండా వేరే కారణాన్ని చెప్పడం జరుగుతుంది అన్నట్టు. ఇక్కడ బహుశా ఈ స్టూడెంట్ విషయంలో, ఈ పర్సన్ విషయంలో ఏం జరిగి ఉండొచ్చు అంటే, ఇంజనీరింగ్ పూర్తి అయిన తర్వాత కూడా సరైనటువంటి స్కిల్ కానీ సరైనటువంటి నాలెడ్జ్ కానీ పర్సన్లో లేదనుకోండి, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ అనేది మనిషికి దొరకడానికి చాలా కష్టం అన్నట్టు. తన లోపల సరైనటువంటి నాలెడ్జ్ కానీ సరైనటువంటి స్కిల్ కానీ లేదు అన్న విషయాన్ని చెబితే తనకు ఒక రకమైనటువంటి ఇబ్బంది తలెత్తుంది. కాబట్టి ఆ ఇబ్బంది నుంచి తనను తాను రక్షించుకోవడం కోసం ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత కూడా ఉపాధి అవకాశాలు సరిగ్గా లేవు, అందుకోసం ఉపాధి అవకాశాల కోసం నేను బీఎడ్ డిగ్రీని చదువుతున్నాను అని చెప్పడం వల్ల ఏమవుతుంది అంటే, వ్యక్తి తన పర్సనాలిటీని ప్రొటెక్ట్ చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ అన్నట్టు. అంటే ఈ సందర్భంలో వ్యక్తి అసలు కారణాన్ని కాకుండా సహేతుకంగా వేరే ఒక కారణాన్ని ఉపయోగిస్తూ తన చర్యలను సమర్థించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఇక్కడ. ఈ రకంగా రేషనలైజేషన్లో మనకు కనిపించేటటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, వ్యక్తి ఒక పని చేస్తున్నప్పుడు అందుకు అసలు కారణం కాకుండా ఇతర కారణాన్ని చెప్పి సపోర్ట్ చేసుకుంటే గనక దాన్ని హేతువాద వివరణ అంటాము, రేషనలైజేషన్ అని పిలుస్తాం. అందని ద్రాక్ష పుల్లన అనే సామెత ఒకటి ఉంటుంది. ఒక నక్క ద్రాక్ష పండ్లను అందుకోవాలని ఎంతగా ప్రయత్నించినప్పటికీ కూడా ఆ ద్రాక్ష పళ్ళు అందకపోవడం వల్ల చివరికి ఈ ద్రాక్ష పళ్ళు అందకపోవడానికి కారణము తాను ప్రయత్నించినా అందలేదు అనేటటువంటి కారణం చెప్పకుండా, ఈ ద్రాక్ష పళ్ళు చాలా పుల్లగా ఉన్నాయి, అందుకోసం ఈ ద్రాక్ష పళ్ళు నాకు అక్కర్లేదు అని చెప్పేసి వెళ్ళిపోవడం జరుగుతుంది అన్నట్టు. అంటే మనం గమనించి చూస్తే ద్రాక్ష పళ్ళు నక్క తినకపోవడానికి ఇక్కడ కారణం ఏంటంటే అవి అందలేదు. కానీ మరి ఎందుకు తినడం లేదు ద్రాక్ష పళ్ళను, ఎందుకు అందుకోవడం లేదంటే అవి నాకు అందడం లేదు అని చెప్పకుండా ఈ ద్రాక్ష పళ్ళు పుల్లగా ఉన్నాయని వేరే కారణం చెప్తుంది అన్నట్టు. అంటే అసలు కారణం కాకుండా వేరే కారణం చెప్పి తన బిహేవియర్ను ప్రొటెక్ట్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేయడము, తన బిహేవియర్ను సపోర్ట్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేయడము మనకు రేషనలైజేషన్ లేదా హేతువాద వివరణ అన్న డిఫెన్స్ మెకానిజంలో కనిపిస్తుంది. అదే మనము ప్రొజెక్షన్ ప్రక్షేపణము అన్నటువంటి రక్షక తంత్రం కనుక తీసుకున్నట్లయితే దీంట్లో జరిగేది ఏంటంటే, వ్యక్తి పట్ల అయిష్టత ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లీడర్ అంటే అయిష్టత ఉందనుకోండి వ్యక్తికి, అప్పుడు ఏమని చెప్తాడంటే, ఈ లీడర్ అంటే నాకు అయిష్టంగా ఉంది అని కాకుండా ఈ లీడర్ అంటే ఎవరికైనా అయిష్టత ఉంది అని చెప్తాడు అన్నట్టు. అంటే తనకు అయిష్టత ఉంది కాబట్టి ఆ అయిష్టతను అందరికీ ఆపాదించడం జరుగుతుంది, అంతే అందరికీ ప్రొజెక్ట్ చేయడం జరుగుతుంది అన్నట్టు. అంటే తనకు సంబంధించినటువంటి అంశం ఏదైతుందో తనకు సంబంధించినటువంటి అంశాన్ని ఇతర అందరి వ్యక్తులకు ప్రొజెక్ట్ చేసినప్పుడు దాన్ని ప్రొజెక్షన్ లేదా ప్రక్షేపణం అని పిలుస్తాం. రేషనలైజేషన్కు ప్రొజెక్షన్కు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి డిఫరెన్స్ ఏంటంటే, మనకు రేషనలైజేషన్లోనేమో అసలు కారణాన్ని కాకుండా వేరే కారణం చెప్పడం జరుగుతుంది, ప్రొజెక్షన్లోనేమో తనకు సంబంధించినటువంటి అంశాలను అందరికీ ఆపాదించడం జరుగుతుంది. ఒకసారి టెట్లో ప్రశ్న ఏమని అడిగారంటే,
ఒక వ్యక్తికి ఒక నాయకుడు అంటే ఇష్టం లేదు, కానీ ఆ నాయకుడు అంటే ఎవరికీ ఇష్టం లేదు అని చెబుతున్నాడు. ఇది ఏ రకమైనటువంటి రక్షక తంత్రము అని అడిగారు అన్నట్టు. అంటే ఇది ప్రక్షేపణము, ప్రొజెక్షన్ అని పిలవాలి. అంటే ఇక్కడ జనరలైజ్ చేయడం జరుగుతుంది, తనకు సంబంధించినటువంటి విషయాన్ని ఇతరులకు పూర్తిగా ఆపాదించడం జరుగుతుంది అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకానొక స్టూడెంట్కు ఒక ఎగ్జామినేషన్ రాసిన తర్వాత లో స్కోర్ వచ్చింది అనుకోండి. ఎందుకు లో స్కోర్ వచ్చింది అని చెప్పేసి కనుక అడిగితే ఈ పరీక్షలో అందరికీ లో స్కోరే వచ్చింది అని చెప్పడం అన్నట్టు. ఒక స్టూడెంట్ ఫెయిల్ అయినప్పుడు ఎందుకు ఫెయిల్ అయినావో అని అడిగారు అనుకోండి, అందరూ ఫెయిల్ అయ్యారు కాబట్టి నేను కూడా ఫెయిల్ అయ్యాను అన్నారు అనుకోండి, ఇది ప్రొజెక్షన్, ప్రక్షేపణం. అట్లా కాకుండా ఎందుకు ఫెయిల్ అయ్యావు అని అడిగినప్పుడు ఎగ్జామినేషన్ పేపర్ చాలా డిఫికల్ట్గా రావడం వల్ల ఫెయిల్ అయ్యాను అని చెప్పిండు అనుకోండి, అప్పుడు దీన్ని మనం రేషనలైజేషన్ అని పిలవాలన్నట్టు. అంటే కారణం ఏం చెప్తున్నాడు అనేటటువంటిది ఇంపార్టెంట్ ఇక్కడ. తాను ఫెయిల్యూర్ అయినప్పుడు, అంటే సరైనటువంటి స్కోర్ రానప్పుడు, లేదా ఎగ్జామ్లో కంప్లీట్గా ఫెయిల్ అయినప్పుడు, ఆ ఫెయిల్కు కారణము సరిగా చదివి ఉండలేదనుకోండి, నేను సరిగా చదవకపోవడం వల్ల ఫెయిల్ అయినాను అని చెప్తేనేమో అది డిఫెన్స్ మెకానిజం కాదన్నట్టు, కరెక్ట్ జస్టిఫికేషన్ ఇస్తున్నట్టు దానికి. అట్లా కాకుండా ఒరిజినల్ రీజన్ కాకుండా వేరే రీజన్ చెప్పడం అన్నట్టు. అంటే పేపర్ డిఫికల్ట్గా రావడం వల్ల ఫెయిల్ అయినా నేనని చెప్పడము, లేదా టీచర్లు సరిగా ఎవాల్యుయేషన్ చేయకపోవడం వల్ల నేను ఫెయిల్ అయినానని చెప్పడము, ఈ రకంగా కనుక చేసినట్లయితే దాన్ని రేషనలైజేషన్ లేదా హేతువాద వివరణ అని పిలుస్తాం అన్నట్టు. అట్లా కాకుండా అందరూ ఫెయిల్ అయినరు అని చెప్పిండు అనుకోండి, అంటే అందరికీ ఆపాదించడం తన వైఫల్యాన్ని, అప్పుడు దాన్ని ప్రొజెక్షన్, ప్రక్షేపణం అన్న పేరుతో డిఫెన్స్ మెకానిజంగా పిలుస్తాం మనము. మరికొన్ని డిఫెన్స్ మెకానిజం గురించి మరో వీడియోలో నేను మీతో డిస్కస్ చేస్తాను. ఈ వీడియో మీరు ఉపయోగకరంగా భావిస్తే దయచేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తర్వాత మా యూట్యూబ్ ఛానల్ డాక్టర్ రావుస్ క్లాస్ రూమ్ను సబ్స్క్రైబ్ చేయండి. మా మొబైల్ యాప్ డాక్టర్ రావుస్ క్లాస్ రూమ్ను డౌన్లోడ్ చేసుకోండి. టెట్కు సంబంధించి మేము ఎప్పటికప్పుడు ఇచ్చేటటువంటి అప్డేట్స్ను ఫాలో అవుతూ టెట్లో మంచి మార్క్స్ సాధించండి.